నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుభాష్ డిజిటల్ డ్రైవ్. మీరు టెక్ క్రియేటర్ అయినా లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఈ వీడియో మీకు లైఫ్ సేవింగ్ వీడియో అవుతుంది. రీసెంట్ గా మోటార్లో కొంతమంది పైన అయితే కేసులు అయితే వేసింది. అలాగే వందలాది వీడియోస్ అయితే డిలీట్ అయితే చేయడం జరిగింది. అందరూ అసలు ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఇక ముందు మనం ఏం చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక్క వీడియో మన కెరీర్ ని ఎలా రిస్క్ లో పడేస్తుంది ఈ వీడియో క్లియర్ గా వివరిస్తాను. మనం సాధారణంగా ఏదైనా ఫోన్ పేలిందనో లేదా ఏదైనా ఇష్యూ వచ్చిందని తెలిస్తే వెంటనే మనం వీడియో చేసేస్తాము, ఎందుకు వ్యూస్ వస్తాయని. కానీ ఇక్కడే పెద్ద లీగల్ ఇష్యూ అయితే ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికింది, ఎవరో వాట్సాప్ చేశారనో ఎవరో ట్వీట్ చేశారో మీరు కనుక వీడియో పెడితే అది కోర్టులో అబద్ధం అని తెలితే దానికి పూర్తి బాధ్యత మీదే అవుతుంది. మీ దగ్గర ఎటువంటి ఆధారం లేనప్పుడు ఈ ఫోన్ పెద్ద స్కామ్, ఈ ఫోన్ వాడటం చాలా డేంజర్ అని చెప్పేసి మీరు పదాలు వాడితే ఆ కంపెనీకి జరిగే కోట్లాది రూపాయల నష్టానికి మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. అంటే ఏంటి, మనకి మన దేశంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు అంటే ఉంది. మనం ఎదుటి వారిని వ్యక్తిగతంగానో లేదా వ్యాపార పరంగానో కించపరచకుండా మనం ఏం మాట్లాడానో ఏ ప్రాబ్లం ఉండదు. గుర్తుంచుకోండి, ప్రభుత్వం ప్రతి సోషల్ మీడియా పోస్ట్ ని మానిటర్ చేస్తుంది. ఏదైనా ఒక కంపెనీ కంప్లైంట్ ఇస్తే విత్ ఇన్ సెకండ్స్ లో వీడియో అయితే డిలీట్ చేస్తుంది, మన పర్మిషన్ కూడా అడగదు. భవిష్యత్తులో మీకు ఇలాంటి కేసులు పడకుండా ఉండాలంటే ఈ 3 పనులు చేయండి. ఏదైనా నెగిటివ్ వార్త చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. నన్ను అడిగితే చేయకపోవటమే ఉత్తమం. మాట్లాడేటప్పుడు నా అభిప్రాయం ప్రకారం లేదా రిపోర్ట్స్ ప్రకారం అని చెప్పేసి మాట్లాడండి. భవిష్యత్తులో ఎటువంటి లీగల్ ఇష్యూస్ వచ్చినా మనకి ఇది మీ సొంత ఆరోపణ కాదని చెప్పేసి లీగల్ గా నిరూపించుకోవచ్చు. ఏదైనా ఒక పెద్ద ఆరోపణ చేసే ముందు ఆ కంపెనీ ఒక మెయిల్ అయితే చేయండి. వాళ్ళు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ప్రయత్నించారని చెప్పేసి కోర్టులో నిరూపించుకోవచ్చు. ఫైనల్ గా మీరు టెక్ క్రియేటర్ అయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన సమాచారం మనం ప్రజలకు అందించడం, మనం బాధ్యతగా మాట్లాడితే ఏ కంపెనీ కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఈ వీడియోని మీ తోటి క్రియేటర్ కి షేర్ చేయండి, వాళ్ళని కూడా అలర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి జెన్యూన్ వీడియోస్ కొని మన సుభాష్ డిజిటల్ డ్రైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.